ఆర్టీఏ ఆఫీస్ ప్రెమిస్లలో కంటి మరియు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఈ మాసోత్సవాలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఈ నెల మొత్తం జనవరి నెల మొత్తం 1 తారీఖు నుండి ఈ నెల 31 వరకు రోజు ఒక ప్రోగ్రాం చేయవలసిందిగా ఒక షెడ్యూల్ పంపించారు. మా హెడ్ ఆఫీస్ నుండి ప్రతిరోజు ఒక 1st నుండి 31st వరకు రోజు ఒక రకమైన ప్రోగ్రాం ద్వారా ప్రజలందరికీ వాహనదారులందరికీ వాళ్లకు రోడ్ ట్రాఫిక్ రూల్స్ గురించి తెలియజేయడానికి అవగాహన కల్పించడానికి రోజు ఒక ప్రోగ్రాం ద్వారా కల్పించాల్సిందిగా ఒక ప్రోగ్రాం షెడ్యూల్ రిలీజ్ చేశారు. దానిలో భాగంగా ఈరోజు కంటి మరియు ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ రోజు వచ్చేసి పోస్టర్స్ రిలీజ్ చేయించాము మన గౌరవనీయులైన కలెక్టర్ గారితో, గౌరవనీయులైన ఎస్పీ గారితో. సెకండ్ రోజు వచ్చేసి సీట్ బెల్ట్పై అవగాహన, అంటే సీట్ బెల్ట్ గురించి కారు వాళ్లకు పెట్టుకొని వాళ్లకు సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, పెట్టుకోకపోవడం వల్ల నష్టాలు ఏంటి, యాక్సిడెంట్ అయినప్పుడు సీట్ బెల్ట్ అనేది ఏ విధంగా పనిచేస్తుంది అనేది పూర్తి అవగాహన కల్పించాము. అదేవిధంగా 3వ తారీఖు ఇల్లంతకుంటలో స్కూల్స్, జెడ్పీ హై స్కూల్, 2 ప్రైవేట్ స్కూల్ కలిపి మొత్తం దాదాపు 300 మంది చిల్డ్రన్స్ తోటి ర్యాలీ తీశాము. ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టాము. అదేవిధంగా రేపటి నుంచి రోజొక కార్యక్రమం చేపడతాము. మా రవాణా శాఖ తరఫున మేము కోరేది ఏంటంటే ప్రతి వాహనదారుడు రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటించాల్సిందిగా కోరుతున్నాము. దీంట్లో భాగంగా 2 వీలర్ నడిపే వాళ్ళైతే హెల్మెట్ ధరించాలి, సెల్ ఫోన్ డ్రైవ్ చేయకూడదు, మద్యం తాగి వాహనం నడపకూడదు, ఆపోజిట్ డైరెక్షన్లో రాకూడదు. కొన్ని నియమాలు పాటించినట్లయితే మనము మన ప్రాణాలు నిలుపుకోవచ్చు. అదేవిధంగా ఎదుటి వాళ్ళ ప్రాణాలకు ఎలాంటి హాని జరగకుండా మనం చూసుకోవచ్చు. అదేవిధంగా కారు నడిపే వాళ్ళైతే తప్పనిసరి విధిగా సీట్ బెల్ట్ ధరించవలసిందిగా కోరుతున్నాము. ఎవ్వరు కూడా తాగి డ్రైవ్ చేయొద్దనేసి మా డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాము. మీరు మీ కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉండాలని, అంటే డ్యూటీకి కానీ వ్యాపార నిమిత్తం కానీ అవుట్ సైడ్ వచ్చే వరకు ప్రశాంతంగా ఇంటికి వచ్చి ఉండవలసిందిగా కోరుతున్నాము. దేనికోసం ఇదివరకు ఏమైనా ఉందా?